అండి, వెల్కమ్ టు మీడియా క్లాసిక్ థింగ్స్. చూసారా వడలు ఎంత బాగున్నాయి కదా, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న మినపప్పుని ఇలా కడిగి ఒక గిన్నెలోకి సపరేట్గా వేసుకోవాలి. సో దాన్ని మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ, గ్రైండర్ అయితే చాలా బెస్ట్ అండి. పిండి ఒతుగా అవుతుంది, చాలా మంచిగా వస్తుంది అనమాట. సో ఈ పప్పునంతా కూడా చక్కగా గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలి. దీంట్లో మీకు ఒక చిన్న చిట్కా చెప్తా. అంటే మనకి గారెలు మంచిగా ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండాలంటే మేము ముందు రోజు ఇడ్లీ వేసుకున్నాం అనమాట. ఆ ఇడ్లీ కొంచెం ఒక 4-5 ఇడ్లీలు ఉంటే వాటిని ఈ పిండి వేసేటప్పుడే మా మమ్మీ అందులో కలిపేశారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువగా మనకి క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ ఇడ్లీలు కూడా దాంట్లో కలిపేసి స్మాష్ చేసి కలిపేయండి. సో మంచిగా కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుందో, ఇలా ఉంటుందన్నమాట, లూజ్గా లేకుండా చాలా బాగుంటుంది. దీంట్లో మీరు కావాలంటే ఉల్లి పచ్చిమిర్చి వేసుకొని మసాలా గారెలాగా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ వడలాగా కూడా వేసుకోవచ్చు. మా మమ్మీ ఇవి చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. సో తనకి ఆ చేయి తిప్పడం అదంతా నేను ఎంత ట్రై చేసినా నాకు రాదండి, అది మమ్మీకే వస్తుంది, ఏంటో మరి తెలియదు. చూసారా ఎంత బాగా కాలేయో, మంచి ముక్కు రంగు వచ్చిన తర్వాత తీసేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. మన చేతిలోకి వచ్చింది గరిట, ఇంకేంటో మనం చూపించేస్తాము. సో ఇలా గారెల్ని